ఏమన్నా బాధపడతారేమో ఫ్రీగా టికెట్ ఇచ్చారు కదా, కానీ ఆ సినిమా గురించి చెప్పాలంటే ఏమీ లేదండి, స్టోరీ లేదు, ఏమీ లేదు దాంట్లో. ఇది సినిమా అంటే నిజంగా బాగుంది, చాలా అంటే చాలా 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 బాగుంది. ప్రియదర్శి కెరియర్లో అస్సలు కుదరాంపడేసింది అనమాట. సినిమా గురించి చెప్పద్దు, ఎప్పుడో కూడా తప్పు మాట్లాడదు, ఎందుకంటే చాలా మంచి చెప్పాడండి, చాలా గుడ్ వర్డ్స్ చెప్పాడు, చాలా మంచి జెన్యూన్, చాలా ఒక మంచి కంటెంట్ ఇచ్చాడు అనమాట. ప్రతి ఒక్క ఆడియన్ ప్లీజ్ ట్రస్ట్ మీ ఏమండి, నన్ను బిలీవ్ చేసి మీరు ఈ సినిమా చూడండి. మీకు నచ్చకపోతే అప్పుడు అడగండి. చాలా 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 రూపాయలు ఏమండి, ఈ సినిమాలే కాదండి. ఏమండి చొక్కా బట్టలు ఇప్పేసి హీరో అని తిరిగితే సినిమా కాదండి. సినిమాలో కంటెంట్ ఉంటే సినిమా అంతే. సినిమాలో కంటెంట్ అసలు శివాజీ ప్రియదర్శి లేకపోతే ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది, అసలు పోతుంది అనమాట. ఇంకా హీరో హీరోయిన్ కాదండి, వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ అంతే. 18 సంవత్సరాలు ఇప్పుడే నిండే అమ్మాయికి, దాని తర్వాత హీరోయిన్ 40 మందికి కాదండి, 400 మందికి ఇచ్చినా ఎవరో చూడరు ఈ సినిమా. నేను ఒకటే చెప్తున్నాను, కిరణ్ అన్న నీ అదృష్టం బాగుండి ఏదో ఒకటి ఇట్టుకొట్టింది, దాంతో ప్రొడ్యూసర్లు అందరినీ కొడుతున్నాం, ట్రై చేస్తున్నాం. ఏం చేయొద్దు, మంచి కంటెంట్ నీకు ఇస్తలేదా లేకపోతే నీకు నచ్చుతులేదా తీసో, కొంచెం బాగుంది అట్లాంటి కంటెంట్లు పట్టుకో. ఏమండి జిప్పిప్పి హీరోయిన్ దుబ్బు వెలిచిండు అనమాట. ఎంత మందిలో అయిపోయాడు సినిమాలో, ఎలా ఉన్నాడు తెలుసా, నాకైతే అస్సలు నచ్చలేదు అనమాట. అనాలని కాదు ఎవరిని, దిల్ రూబా వర్స్ట్ సినిమా. రాత్రి పడుకుని 12:30కి లేచి అరే ఎలా ఓకే చేసాడు ఈ సినిమా కంటెంట్ అనుకున్నాను. ఏదో చెప్పేస్తుంటే స్టేజ్ మీద నిజంగానే పాస్ట్ గర్ల్ ఫ్రెండ్, పాత గర్ల్ ఫ్రెండ్ అంటే ఏదో అనుకున్నాను. ఏమీ లేదండి, అమ్మాయి వచ్చి ఇంట్లో చిక్కుంటుంది, పబ్బులో హెల్ప్ చేస్తే చిక్కుంటుంది, దాన్నే లవ్ అంట. అది అసలు జీరో కంటెంట్ అనమాట. లక్కీ భాస్కర్ చూసాం, ఆ తర్వాత అంత మంచి సినిమా ఇప్పుడు చూసాం అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది రైటింగ్. సెకండ్ హాఫ్లో వచ్చే ప్రతి కోర్ట్ సీన్ కూడా ప్రతి ఒక్కరు క్లాప్స్ పడతారు, ఆ లెవెల్లో ఉంది. ఎవ్రీ 5 minutes ఒక క్లాప్స్ పడితే సీన్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది శివాజీ గారు యాక్టింగ్. మంగపతి క్యారెక్టర్లో ఆయన నెక్స్ట్ లెవెల్లో చెప్పేశాడు. అసలు తెలుగులో ఏదైనా ఒక ఈ మధ్య కాలంలో అంత మంచి యాక్టింగ్ అయితే ఎవరికి పడలేదు. అండ్ తను మంచి కంబ్యాక్ గురించి మాట్లాడడం మాత్రం ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటారు, ఆ లెవెల్లో చేశారు. అసలు ఏంటంటే ఫస్ట్ హాఫ్లో చూసే కొన్ని సీన్స్ అయితే అరే ఈయనంటే ఇలా చేస్తున్నాడు ఒక భయం క్రియేట్ చేశాడు ఆయన. నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేశాడు, ఒక అవార్డు వర్తి పర్ఫార్మెన్స్ అయితే ఆయన చేశాడు. కొంచెం ప్రెడిక్టబుల్ ఉన్నా సరే మొత్తం రైటింగ్తో ఎంగేజింగ్ ఉంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజింగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఆ లవ్ స్టోరీ వరకు కొంచెం ప్రెడిక్టబుల్, కొంచెం రొటీన్ అనిపించినా సరే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎంత ప్రెడిక్టబుల్ ఉన్నా సరే తన రైటింగ్తో ప్రతి 5 minutes ఒకసారి క్లాస్ పడతారు, ఆ లెవెల్లో అయితే రైటింగ్ ఉంది. అండ్ ఇంకోటి చెప్పుకోవాల్సింది నాని గారి గురించి. ఆయన ఏదైతే చెప్పారో కోర్టు హిట్ అయితేనే హిస్టరీ చూడాలని చెప్పారో, ఈ మూవీ కంటెంట్ చూసుకుంటే హిస్టరీ 2 సార్లు చూడొచ్చు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆ లెవెల్లో ఉంది కోర్టు. చాలా రోజుల దగ్గర మంచి సినిమా వచ్చింది, జనాలు కూడా మంచిగా చూసి సపోర్ట్ చేస్తే ఇలాంటి మూవీస్, ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చాలా వస్తాయి. పర్ఫార్మెన్స్, సో అందరు పర్ఫార్మెన్స్, ఎవరు కూడా బాగా చేయలేదు అన్న ఫీల్ ఎక్కడ రాలేదు. సెకండ్ హాఫ్లో అందరూ ఇచ్చి పడేశారు. అండ్ రైటింగ్ స్కిల్స్, సెకండ్ హాఫ్లో వచ్చే ప్రతి 5 minutes ఒకసారి క్లాస్ కొన్న సీన్స్ అయితే పడతాయి. కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించినా సరే రైటింగ్ రఫ్ ఆడించారు నెక్స్ట్ లెవెల్లో. రొటీన్ కాదు, ఎక్కడ బోర్ కొట్టదు, మనకి ప్రెడిక్టబుల్ ఓకే నెక్స్ట్ టైం అనిపిస్తుంది, కానీ ఎక్కడ లాగ్ అనిపించదు. సెకండ్ హాఫ్ ఒక్క సీన్ కూడా అరే ఇది ట్రిమ్ చేయొచ్చు కదా అని ఎక్కడ అనిపించదు. మేబీ ఫస్ట్ హాఫ్లో వచ్చి ఒక లవ్ ట్రాక్ ఒక్కటి కొంచెం ప్రెడిక్టబుల్ లాగ్ అనిపించినా సరే సెకండ్ హాఫ్ తనకి ఏదైతే ఫస్ట్ హాఫ్లో ఒకటి రివీల్ అవుతుంది అక్కడ నుంచి కంప్లీట్గా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మొత్తం స్క్రీన్ ప్లే అనేది అంటే ఎగ్జిక్యూషన్ అయినా సరే అది నెక్స్ట్ ఉంటుంది. సో ఏంటంటే పాజిటివ్ యాక్ట్ గురించి చెప్పారు. ఏంటంటే ఇలాంటి మూవీస్ మనం అందరూ చూస్తే ఏంటంటే బయట సమాజంలో మనం ఎలా బతకవచ్చు, మనం తప్పు చేస్తే మన మీద ఎలా శిక్ష పడుతుంది ఇలాంటివి తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు ఇలాంటివి చూసి ఎంజాయ్ చేస్తే ఇలాంటి మూవీస్ చాలా వస్తాయి. 3.5 ఈ మధ్య కాలంలో 1 of the బెస్ట్ మూవీ. కోర్టు మూవీ నిజంగా మంచి ఫీల్ అయితే ఉందన్న. సినిమా చాలా బాగుంది, మంచి కంటెంట్ ఉన్న సినిమా. మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కంటెంట్ సబ్జెక్ట్ ఉంటే 100% ఆదరిస్తారు. కోర్టు మూవీ అయితే మాత్రం ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అన్న. అసలు కోర్టు మూవీ అని పేరు పెట్టుకున్న వకీల్ షాప్ 2 అని పెడితే బాగుండన్న. ఇందులో కొంచెం వకీల్ సప్తగిరికి కూడా 2-3 క్యారెక్టర్లు ఇచ్చుంటే సినిమా ఒక బ్లాక్ బస్టర్ అయ్యి ఉండేది. ఇప్పుడు కూడా బ్లాక్ బస్టరే సినిమా, ఎక్కడ నెగిటివ్ కామెంట్స్ అంటే ఏమీ లేవన్న. సినిమా చాలా బాగుందన్న. అంటే మైనర్ల గురించి లవ్ స్టోరీ చూడటం అనేది, చూపించడం అనేది ఎంతవరకు వర్కౌట్ అయిందంటో, ఎంతవరకు కరెక్ట్ అంటావు? మైనర్ అంటే అది ఒక స్టోరీ. ఇప్పుడు ఆల్మోస్ట్ మైనర్ ఏముందన్న, ఇంటర్ జాయిన్ అయిన వాళ్ళు లవ్ చేసుకుంటున్నారు, అట్లా అని అందులో మీ చెడు సీన్స్ అయితే చూపించలేదు కదన్న. ఒక చట్టం గురించి తెలియకపోతే ఏమి ఇబ్బందులు ఫేస్ చేస్తామో సినిమాలో చూపించారు.
ఇప్పుడు చాలామంది అంటే కొంతమంది అంతమంది కాదు, కొంతమంది మహిళలు గృహహింస చట్టాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే ఇట్లాంటి చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు కొంతమంది పోక్సో యాక్ట్ను కూడా దుర్వినియోగం చేసుకుంటున్నారు. పోక్సో ఉండాలి, కానీ ఆ పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారని చెప్పి ఈ సినిమాలో చూపించారు. అట్లా అది పోక్సో అనేది ఒక మంచి చట్టమే, కానీ దాన్ని దుర్వినియోగం చేస్తే, మిస్యూజ్ చేస్తే వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది కదా. అందువల్ల ఈ సినిమా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చూసి ఇట్లాంటి మనకి ఇంటర్ని 6th క్లాస్ నుంచి చూస్తే సోషల్, హిస్టరీ, ఇంగ్లీష్ ఇవన్నీ సబ్జెక్టులు ఉంటాయి. ఆ సబ్జెక్టుతో పాటు లా అనే సబ్జెక్ట్ని కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. ఓకే, మిగిలిన క్యారెక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? యాక్చువల్గా హీరో పేరు తెలియదు నాకు, ప్రియదర్శ్ అనుకుంటా. ఆయన కోర్ట్ అని ట్రైలర్ చూసి సినిమా చూడడానికి పోయినాను. ఆ హీరో పేరు తెలియకుండా చూసిన ఫస్ట్ సినిమా ఏదంటే ఇదే అనమాట. శివాజీ గారు అయితే కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ చేశారు. ఆ నెగిటివ్ క్యారెక్టర్ ఇందులో ఆయన ఇప్పటి వరకు ఎప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ చూడలేదు, కొంచెం చూడడానికి ఇబ్బందిగా అనిపించింది. అంటే బాగా పర్ఫామ్ చేశాడు శివాజీ గారు. నెగిటివ్ క్యారెక్టర్ మన జగపతి బాబు సినిమా హీరో చేస్తూ ఫస్ట్ టైం ఒక విలన్ క్యారెక్టర్ చేశారు, అయినా కూడా అదరగొట్టారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే ఈయన కూడా ఫస్ట్ టైం విలన్ క్యారెక్టర్ చేసినట్టు అనిపించింది. అది విలన్ క్యారెక్టర్ కాదు, ఒక కుటుంబ పెద్దగా ఒక క్యారెక్టర్ అనమాట. అంతానే అది కొంచెం నెగిటివ్ సినిమాని హైప్ చేయాలి కాబట్టి కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ చేసినట్టు అనిపించింది. ఫస్ట్ టైం శివాజీ గారు నెగిటివ్ క్యారెక్టర్ కాబట్టి కొంచెం ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించవచ్చు. ఓకే, నేచురల్ స్టార్ నాని గారు ఏదైతే చెప్పారో దాని మాట ఫైనల్గా వర్తిట 100% అన్న. ఇంకొక దిల్ రాజు అవుతారన్న నాని. ఇంకొక సినిమా కానీ ఇంకేం ప్రొడ్యూస్ చేస్తుంటే మరో దిల్ రాజు నాని అవుతారనమాట. బాలీవుడ్లో కూడా ఇంకా ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మంచి కంటెంట్ ఎంచుకున్నారు, మంచి సినిమాకి ప్రొడ్యూస్ చేశారు. ఎక్సలెంట్ సినిమా, ఎక్సలెంట్ మూవీ.